ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్. నువ్వు నా వల్ల ఎంత హర్ట్ అయ్యావో నువ్వు నాకు ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. అర్థం కింద ఎక్కువగా నేను హర్ట్ అయ్యా. శుభు ఏమైందిరా? ఎందుకంటే అందరి విషయానికి వెళ్తావు బాధపడితే. అంటే నా వరకు వచ్చేసేసరికి నేను అంత ఎనిమి అయిపోయానా నీకు? ఊరుకో, నేను ఉన్నా కదా, నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో. ఇందాక డెమోన్ గురించి చెప్పుకొని ఏడ్చాను నేను. రే ఏంటిది, మాకేంటిది అంటున్నాను. సరిపోయి ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఎందుకు ఇంత ప్రాక్సిమిటీ మీరు ఈ కాంటెంట్ కూడా ఇస్తారని నేను అదే అంటున్నాను. వీకెండ్ రోజు నాకు ఈ క్లిప్స్ చూపించి దివ్య నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలి? అన్వెల్ ఇప్పుడు తినిపిస్తే ప్రాబ్లం ఏమైంది? ఇది చూసుకోమని నాకు చెప్పారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏం మాట్లాడతావు నువ్వు? మీకు చెక్కేస్తారని చెప్తున్నాను కూడా, మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరి ఎంత తక్కువ ఉందంటే అంత తక్కువ ఉంది. మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. ఆ పిల్ల బాగా కొవ్వెక్కిన అడ్డగాడిదంట. మీకు ఇచ్చింది పనిష్మెంట్, టాస్క్ కాదు. అంతేగాని మాట్లాడకుండా తినిపించుకోవడం, మాట్లాడకుండా పక్కన కూర్చోవడం అది కాదు కదా. రే ఏంటిది, మాకేంటిది అంటున్నాను. సరిపోయి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కనిపించినప్పుడు బై మిస్టేక్ గా కూడా మాట్లాడతారు. ఈగో పట్టిన అడ్డగాడిదంట. అదే మన ఊళ్ళో కొంతమంది గాలి చౌతుంది కదా, అలాగే తనకి ఈగో పట్టిందంట. పర్సనాలిటీ అది దేనికి అవుతారు రీతు? పనిష్మెంట్ లా ఉండాలి కానీ రియాక్ట్ తినేటప్పుడు నాకు ఫుడ్ మీద పోయింది. కళ్యాణ్ ఐ డోంట్ వాంట్ టు టాక్. కళ్యాణ్ వై యు ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ టు మీ? మరి ఎందుకు అరుస్తున్నాడు వైడు? ఎదురు మాట్లాడుతున్నారు. డోంట్ టాక్ టు మీ. మంచిగా చెప్తే ఇలాగే ఉంటుంది. సరే నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం